అంటే అవతలి వారికి నష్టం ఎంతో అంచనా వేసుకుంటారు వీళ్ళు. అంతే. కానీ మీరు అమెరికాలో ఉంటున్నారు కదా! అమెరికన్ పీపుల్ ఈ ఇరాన్ అమెరికా యుద్ధం గురించి ఏమనుకుంటున్నారు ఒకటి. రెండోది చైనా ప్రజలు చాలామంది అమెరికాలో ఉన్నారు. ఇవాళ అమెరికన్ ఎకానమీ కూడా చైనా పైన డిపెండ్ అయి ఉన్నది కదా! ఎంప్లాయ్‌మెంట్ గానీ, వాళ్ళ నిత్యావసరాలు గానీ. అమెరికన్ పీపుల్స్ ఒపీనియన్ ఏమిటి? అమెరికాలో గూడా ఈ వార్ అన్‌పాపులర్ అవుతోంది. ఈ వార్ అన్‌పాపులర్ అవుతోంది. 2 పార్టీస్‌లోనూ అన్‌పాపులారిటీ ఉంది. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎలక్షన్స్ మనం జూస్తే అమెరికా ఎలక్షన్స్ ట్రంప్ నేను యుద్ధం జెయ్యను అని జెప్పాడు. వాళ్ళు బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ అది చేశాడు, ఇది చేశాడు, అక్కడిక్కడ యుద్ధాలు చేస్తున్నారు. బైడెన్ వలన రష్యా, యుక్రెయిన్‌కి యుద్ధం అయింది. నేనొస్తే అన్ని యుద్ధాలు ఆపుతాను అని చెప్పడం జరిగింది. మనం అంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్స్ చూస్తే గూడా ఒబామా టైం నుంచి గూడా యుద్ధాలు చెయ్యను, యుద్ధాలు తగ్గిస్తాను అన్నవాడే ఎలెక్ట్ అవుతున్నాడు ప్రెసిడెంట్‌గా. హుహు. గమనించాల్సిన విషయమే. అవును. హ్మ్. జార్జ్ బుష్‌కి అగెయిన్స్ట్‌గా ఒబామా గెలవడం, అప్పుడు జార్జ్ బుష్ అయిపోయాక ఒబామా ప్రెసిడెంట్ అవ్వడం, ఆయన మెయిన్ ప్లాంక్ ఇదే. నేను చెయ్యను యుద్ధాలు. ఇరాన్ తోటి కూడా నేను ఇది జేసీపీఓఏ అని ఒక డీల్ చేశారు. ఆ తర్వాత ట్రంప్ తీసేశాడు. బట్ యుద్ధం చెయ్యను అనే వచ్చాడు అప్పుడు ఒబామా కూడా. దాని తర్వాత కూడా ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు కూడా యుద్ధం చేయలేదు. అదే బైడెన్ టైంలో ఈ రష్యా యుద్ధం జరిగింది. సో ట్రంప్ రెండోసారి వచ్చేటప్పుడు కూడా చెప్పాడు, నా టైంలో యుద్ధం జరగలేదు, నేను ఏ యుద్ధం చేయలేదు, వాళ్ళు చేశారు. సో యాంటీ వార్ సెంటిమెంట్ అమెరికాలో బేసిక్గా ఎందుకుందంటే అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోతారు యుద్ధంలో. గ్రౌండ్ ఇన్వేజన్ అయితే ఇరాక్ అయినా ఆఫ్ఘనిస్తాన్లో అయినా చచ్చిపోతారు. వాళ్ళ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్తాయి. అది బాగా నెగిటివ్గా అక్కడ రియాక్ట్ అవుతారు పీపుల్. ఎక్కడో యుద్ధం, ఇప్పుడు మన మీద యుద్ధం చేయాలి. ఎవడైనా మన మీద యుద్ధం చేస్తే అప్పుడు మనం ఏదో మనల్ని మనం రక్షించుకోవడానికి చేసుకుంటే అప్పుడు ప్రజలకు చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికో పోయి ఎందుకు యుద్ధం చేస్తున్నారు, ఎక్కడో పోయి మన పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి అనే బేసిక్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో అది ఇప్పుడు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అందులో కూడా ఇది ఒక మేజర్ ఇష్యూ అవ్వబోతుంది. ఈ యుద్ధం ఎందుకు చేసావు ఏంటి అనేది. సో ఆ ఇష్యూ ఉంటుంది. అందుకు కూడా కొందరు అనేది ఏంటంటే ఇరాన్ కూడా కొంచెం ప్రొలాంగ్ చేస్తుంది, సో దట్ అక్కడ ఎలక్షన్స్ మీద ప్రభావం పడుతుంది. సో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ అక్కడ అమెరికాలో ఇటీవల ఒక సర్వే జరిగినప్పుడు అబోవ్ 50% ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నారు పబ్లిక్ అనేది ఒకటి బయటకు వచ్చింది. అమెరికా అలాంటి సర్వేలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకటి ఏమంటున్నారంటే ట్రంప్కి తన పార్టీలో చాలా వరకు సపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది రిపబ్లికన్స్లో ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక క్యాంపెయిన్ చేశాడు, ఒక మూవ్మెంట్ చేశాడు, నినాదం ఇచ్చింది ఒకటి. అవును, అది ఒక పర్సనాలిటీ కల్ట్ లాగా డెవలప్ అయింది. సో దానికి పోయిన ఎలక్షన్లో ఇండిపెండెంట్స్ అని ఉంటారు, అటు ఈ 2 పార్టీలు కాని వాళ్ళు, ఇండిపెండెంట్స్ ట్రంప్కి సపోర్ట్కి వచ్చారు, దానివల్ల గెలిచాడు. ఇండిపెండెంట్ సపోర్ట్ పోయింది, అపోజిషన్ సపోర్ట్ పోయింది. వాళ్ళ ఓన్ మాగా బేస్లోనే కొంచెం స్ప్లిట్ అనేది ఉంది. చాలామంది ఆ మాగా బేస్ వాళ్ళు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బేస్ వాళ్ళు ఈ యుద్ధాలకు అగెయిన్స్ట్. బట్ ఇప్పటికి కూడా ఆ బేస్లో మాత్రం మోర్ ఆర్ లెస్ కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక స్మాల్ ఫ్రాగ్మెంట్ అందులో కూడా వ్యతిరేకం అయ్యారు. బట్ ఓవరాల్ పబ్లిక్లో మీరు అన్నట్టుగా అన్పాపులారిటీ బాగుంది, అండ్ దాని ప్రభావం వచ్చే ఎలక్షన్స్లో ఉండబోతోంది అని అంచనాలు వస్తున్నాయి. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం అమెరికన్స్ను ప్రభావితం చేసిన అది రియాలిటీలో కనబడుతున్నదా? అక్కడ రియాలిటీలో కనపడడం కష్టం. ఇది చాలా వరకు మీడియా మేనేజ్మెంట్ అనేది ఉంటుంది అందులో. అంటే ఆయన ఎప్పుడు ఏం చెప్తాడు, అన్ని దేశాలు వచ్చి మన దేశాలకి టారిఫ్లు ఇస్తున్నాయి, మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫెక్ట్ 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి కనిపిస్తుంది. బట్ ఈయన చెప్తున్నాడు కదా అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని. సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆ హైప్ మెయింటైన్ చేయడానికి. బట్ అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది ఈ యుద్ధం వలన. పెట్రోల్ ధర అమెరికాలో కూడా పెరుగుతోంది. మనకి ఇండియా కన్నా కూడా అమెరికాలో పెరిగింది. ఎందుకంటే అమెరికా టోటల్లీ డీరెగ్యులేటెడ్ మార్కెట్.
వరల్డ్ మార్కెట్లో పెట్రోల్ ధర ఎంత పెరుగుతుందో అమెరికాలో అంత పెరుగుతుంది. అమెరికా నంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. వాళ్ళు లోపల ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఓవరాల్ వరల్డ్లో ప్రొడక్షన్ తక్కువ అయితే ధరలు వరల్డ్ ఓవర్ పెరుగుతాయి, అమెరికాలో కూడా పెరుగుతాయి. దాని ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికా అమ్ముతోందిగా వేరే దేశాలకు కూడా. సో దాని ప్రభావం అమెరికా మీద ఉంటుంది. సో ధరలు పెరుగుతున్నాయి. ఆ ధరలు పెరగడం వలన ప్రైస్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. దాని మీద డిస్సాటిస్ఫాక్షన్ అనేది చాలా ప్రాంతాల్లో ఉంది. అందుకు కూడా యుద్ధం ఆపాడు. మధ్యలో సీజ్ ఫైర్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసి దీన్ని నడపలేమని చాలా వరకు ఇరాన్కు అనుకూలంగా MOU సైన్ చేసి యుద్ధం ఆపడం జరిగింది. మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ఏమిటి కారణం ఏమిటి? అదే అంటే ఇది రేషనల్గా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు యుద్ధం ఆపినప్పుడు ఏం చెప్పాడంటే 2 వారాల్లో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి, అందుకు యుద్ధం ఆపాల్సి వచ్చిందని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇది ఫుల్ వార్ అనట్లేదు. అప్పుడు ఇది సీజ్ ఫైర్ వయలేషన్, కొంచెం పవర్ఫుల్గా సీజ్ ఫైర్ని వయలేట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏం కనిపిస్తుందంటే ఆ MOUలో వాళ్ళ 5th పాయింట్, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ 60 days వరకు ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది అని ఒప్పుకున్నారు. 60 days అన్ని షిప్స్ ఇరాన్కి చెప్పి అందులోంచి ఆయిల్ తీసుకొని రావచ్చు. ఇరాన్ ఏమీ డబ్బులు ఏం ఛార్జ్ చేయదు. 60 days తర్వాత ఇరాన్ ఏమో అందులో మేము కొంచెం ఫీజు ఛార్జ్ చేస్తాం ప్రతి షిప్ దగ్గర అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. బట్ దాని తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ కంట్రోల్ ఇరాన్కి ఇస్తే అది మనకి ఒక ఓటమిలాగా అవుతుంది. సో ఏదో ఒక విధంగా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్లో పైన ఇరాన్ పక్క నుంచి ఒక లైన్ క్లియర్ చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ మధ్యలో ఇరాన్ సీ మైన్స్ పెట్టింది. సో ఫ్రీగా ట్రాఫిక్ వెళ్ళడానికి లేదు. వెళ్ళాలంటే పైన ఇరాన్ పక్క నుంచి వెళ్ళాలి, కింద ఒమాన్ పక్క నుంచి వెళ్ళాలి. పై ఇరాన్ పక్క నుంచి వెళ్ళడానికి ఇరాన్ అప్రూవల్ ఇస్తోంది. సో వీళ్ళేం ప్రయత్నం చేశారంటే ఈ ఒమాన్ పక్క నుంచి కూడా వెళ్ళేటట్టుగా కొన్ని షిప్స్ని ఇటు కూడా తేవాలని చూసింది అమెరికా. ఇటు కూడా తీసుకొస్తే అప్పుడు 60 days అయిపోయాక ఇరాన్ ఏమన్నా నేను ఫీజు అది ఇది వేస్తానంటే ఎట్లా వేస్తావు, మేము ఇక్కడ ఒమాన్ నుంచి తీసుకెళ్తాం అప్పుడు అనొచ్చు అనే ప్రయత్నం ఒకటి చేశారు. అయితే దాన్ని ఇరాన్ గట్టిగా వ్యతిరేకించింది, కొన్ని షిప్స్ని అటాక్ చేసింది. అలాంటి అటాక్లో మన ఒక షిప్లో పాపం ఒక ఇండియన్ కూడా ఈ షిప్స్ మీద జరిగిన అటాక్స్ వలన ఇండియన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. అమెరికా దాడి చేసింది, ఇటు ఇరాన్ దాడి చేసింది. సో అలాంటి ఆ పరిస్థితుల్లో ఫోర్స్ ఓపెన్ చేయాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదో ఒక విధంగా ఇరాన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే డ్రోన్స్ని వాటిని పంపుతున్నారో వాటన్నిటిని అటాక్ చేసి ఇరాన్ కంట్రోల్లో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ లేకుండా చేద్దామనే ప్రయత్నం అమెరికా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ చాలామంది విశేషజ్ఞులు ఇది చాలా కష్టం అని చెప్తున్నారు. ఇరాన్ ఏదో ఒక చిన్న డ్రోన్ని ఎప్పుడైనా స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ మీద పంపచ్చు, షిప్పింగ్ని డిస్రప్ట్ చేయగలదు.